ప్రస్తుతానికి బంగారం ప్రియులకు బిగ్ షాక్ అని చెప్పుకోవాలి. బంగారంపై ట్రంప్ చర్యల ఎఫెక్ట్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. భారీగా బంగారం ధరలు పెరిగిపోతున్నాయి. ఒక్కరోజే 700 రూపాయలు ఒక్కసారిగా గోల్డ్ ధర పెరిగింది. సాయంత్రం వరకు మరింత పెరిగే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం తులం ఇటు 24 క్యారెట్కి సంబంధించిన గోల్డ్ తులం బంగారం ఇప్పుడు 1,38,710 రూపాయలు. అలాగే ఇటు 22 క్యారెట్ గోల్డ్ ఒక్కసారి ఒక తులం బంగారం వాల్యూ ప్రస్తుతానికి 1,27,510. ప్రస్తుతం కిలో వెండి ధర కూడా ఇటు చూస్తే మనం రూపాయలు 2,68,000. మొత్తానికైతే ఇటు అమెరికా అలాగే వెనిజువెలా పరిస్థితులతోని రానున్న రోజుల్లో గోల్డ్ రేట్ పెరగబోతుందా? ఖచ్చితంగా పెరగబోతుంది అంటున్నారు ఇటు గోల్డ్మెన్ సచ్స్. కొన్ని కంపెనీస్ అమెరికాకు సంబంధించిన బ్యాంకులు కూడా చెప్తున్నాయి. ఇటు 2025లో ఒకసారి మనం చూస్తే కనుక బంగారం ధరలు దాదాపు 70% పెరిగాయి. ఒక్క సంవత్సరంలో 70% బంగారం ధర పెరిగింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఒక్కసారి ప్రస్తుతానికి రేట్లు చూస్తే కనుక పర్ ఔన్స్ లెక్కల్లో అక్కడ బంగారాన్ని చూస్తారు. ఒక్క ఔన్స్ ధర ప్రస్తుతానికి $4,400 ఉంది. ఇటు అమెరికాకు సంబంధించిన కొన్ని బ్యాంకులు మాత్రం ఏం చెప్తున్నాయంటే రానున్న రోజుల్లో 2026 ఫస్ట్ హాఫ్లోనే ఇటు $4,400 ఉన్న ఈ ఔన్స్ ధర కాస్త 5,000 మార్కుని రీచ్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. 4,800 నుంచి $5,000 పర్ ఔన్స్ అంటే ఇంకా $400 నుంచి $600 ఇటు పర్ ఔన్స్ పెరిగే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా 2026లో కూడా ఇటు 2025లో ఎలాగైతే 70% బంగారం ధరలు పెరిగాయో 2026లో కూడా ధరలు పెరగబోతున్నాయి అంటూ ఇటు ఇంటర్నేషనల్ బ్యాంక్స్ కొని చెప్పుకొస్తున్నాయి. దీనికి గల కారణాలు ఏంటి? వీటిని కొంత విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మదురో ఎఫెక్ట్. ఇటు వెనిజువెలా ప్రైమ్ మినిస్టర్ వెనిజువెలా ప్రెసిడెంట్ నికోలస్ మదురోని ఇటు ట్రంప్ అర్ధరాత్రి పూట ఆయనని అరెస్ట్ చేసి కిడ్నాప్ చేసి అక్కడి నుంచి అమెరికాకు తీసుకెళ్ళి డ్రగ్స్ కేసులో ఇప్పుడు ప్రస్తుతానికి న్యూయార్క్ సిటీ జైల్లో ఆయన ఉన్నాడు. న్యూయార్క్ కోర్టులో ఆయనకు సంబంధించి ఈ ఇన్వెస్టిగేషన్ అలాగే ఈ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. కానీ ఉన్న పలంగా ఇటు వెనిజువెలా నుంచి ఒక దేశం నుంచి ఒక ప్రెసిడెంట్ని తీసేసిన తర్వాత అక్కడ పవర్ వ్యాక్యూమ్ అంటే ఆ దేశాన్ని నడిపే వ్యక్తులు అక్కడ లేకపోవడం, దాని తర్వాత వెనిజువెలా ప్రపంచం మొత్తంలో 18% ఆయిల్, ప్రపంచం మొత్తంలో ఉన్న ఆయిల్లో 18% వెనిజువెలా దగ్గర ఉంది. మరి ఆయిల్ నిల్వలు ఏమవ్వబోతున్నాయి అన్న సందిగ్ధత, ఆ కన్ఫ్యూజన్ ఏదైతే మార్కెట్స్లో ఒక్కసారిగా వెల్లువెత్తాయో ఆ మార్కెట్స్లో కన్ఫ్యూజన్ వల్ల వెంటనే ఇటు ఇన్వెస్టర్స్ ఎవరైతే డబ్బులు ఇన్వెస్ట్ చేస్తుంటారో షేర్ మార్కెట్స్, స్టాక్స్ వీటన్నిటి నుంచి ఒక్కసారిగా పక్కకు వచ్చేసి బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే బంగారం ఒక సేఫ్ హ్యావెన్. ఇది ఏ దేశ ప్రెసిడెంట్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ దీని మీద ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించేది పెంచేది ఏమీ ఉండదు. సో దీని వాల్యుయేషన్ బట్టి దీని డిమాండ్ని బట్టి దీని రేటు పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఇన్వెస్టర్స్ వెంటనే దీని మీద ఇన్వెస్ట్ చేస్తారు. సో ఈ వెనిజువెలా ఎఫెక్ట్, ఈ మదురో ఎఫెక్ట్ వల్ల ఒక్కసారిగా ఇన్వెస్టర్స్ అంతా గోల్డ్ మీదకి వచ్చారు. దీనికి ఇంకొక కారణం ఏంటంటే ఇటు మోన్రాయ్ డాక్ట్రిన్ అని చెప్పేసి సౌత్ అమెరికాకు సంబంధించిన దేశాలలో వేరే దేశాలు ఎవరు వచ్చి అక్కడ వాళ్ళు ఆధిపత్యాన్ని చెలాయించడానికి వీలుండదు అంటూ మోన్రాయ్ డాక్ట్రిన్ అని ఒక సైన్ని ఒక అగ్రిమెంట్ని ఒక డీల్ని గతంలోనే రాసుకున్నారు. కొన్ని దశాబ్దాల ముందే ఈ డీల్ని రాసుకున్నారు. ఆ డీల్ని ఉల్లంఘించి ఇటు ట్రంప్ వెళ్ళి ఇటు నికోలస్ మదురోని అరెస్ట్ చేయడం, దీనివల్ల ఇప్పుడు ఒక్కసారిగా ఇటు రష్యా, చైనా వీటికి ఎఫెక్ట్ పడుతుంది. ఎలా పడుతుంది అంటే వెనిజువెలా నుంచి 80% ఆయిల్ని కొనేది చైనా. అలాగే రష్యాకు కూడా కొన్ని ఇంట్రెస్ట్లు ఉన్నాయి ఇటు వెనిజువెలాకు సంబంధించి. అలాగే వెనిజువెలాలో గోల్డ్ కూడా ఎంతో కొంత మైనింగ్ చేస్తూ ఉంటారు. సో గోల్డ్ ప్రొడక్షన్ కూడా ఈ వెనిజువెలా కంట్రీలో జరుగుతుంది. సో మొత్తం మీద ఈ ప్రెసిడెంట్ని తీసుకెళ్లడం వల్ల ఇవన్నీ ఒక్కసారిగా ఎఫెక్ట్ పడబోతున్నాయి. సో ఆయిల్ మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి రానున్న రోజుల్లో? ఇటు ప్రపంచం మొత్తంలో 18% ఆయిల్ వీళ్ళ దగ్గర ఉంది. చైనాకి 80% ఆయిల్ వీళ్ళే ఇస్తున్నారు. వెనిజువెలా నుంచి వచ్చే ఆయిల్లో 80% చైనానే కొనుగోలు చేస్తుంది. సో ఒక్కసారిగా మరి ఆయిల్ పరిస్థితి ఎలా ఉండబోతుంది, ఆయిల్ ధరలు ఎలా ఉండబోతున్నాయో అర్థం కాలేదు.
సో ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఉన్న ఇన్వెస్టర్స్ అందరూ వెంటనే ఆయిల్కి సంబంధించి ఎలాంటి ఫ్లక్చుయేషన్స్ ఉండబోతున్నాయో అన్న భయంతో ఒక్కసారిగా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసేసారు. సో జరుగుతున్న వార్స్, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వార్స్ మనకు కొన్ని ఉన్నాయి. ఇటు యుక్రెయిన్ వార్ నడుస్తూనే ఉంది, ఇటు మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో కూడా కొంత అన్స్టెబిలిటీ ఉంది. ఈ రెండు కూడా ఒక ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఆల్రెడీ గోల్డ్ మీద చూపిస్తున్నాయి. దాంతోపాటు ఈ వెనిజువెల్లా ప్రెసిడెంట్ని అరెస్ట్ చేయడం అనేది మేజర్ ఇంపాక్ట్ అని చెప్పుకోవచ్చు. 2025లో 70%, 70% బంగారం ధర పెరిగిందంటే ఆలోచించండి. మరి 2026లో పెరుగుతుందా అంటే ఖచ్చితంగా పెరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ఒక్క రోజుకి 700 రూపాయలు పెరిగింది. మరి సాయంత్రంకి ఇంకెంత పెరిగే అవకాశం ఉందో తెలియదు. కానీ 2026లో బంగారం ధరలు ఖచ్చితంగా పెరగబోతున్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో మనం ఒకసారి చూస్తే కనుక ఒక ఔన్స్ది $4,400 ఉన్నది కాస్త రానున్న రోజుల్లో ఫస్ట్ హాఫ్లోనే, అంటే 6 నెలల లోపలనే ఇటు $4,800 నుంచి $5,000 అయ్యే అవకాశం ఉంది అంటూ చాలా క్లియర్గా ఇటు ప్రిడిక్షన్స్ చేస్తున్నారు. ఇటు ఇంటర్నేషనల్ బ్యాంక్సే ప్రిడిక్షన్స్ చేస్తున్నాయి. ఎట్ ద సేమ్ టైం మనం ఒకసారి చూస్తే ఈ అన్సర్టనిటీస్ అన్నిటికీ కూడా ఒక మేజర్ ఫ్యాక్టర్స్. దానివల్ల గోల్డ్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అనేది కూడా ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. సెంట్రల్ బ్యాంక్స్, ఎస్పెషల్లీ ఇటు ఈస్టర్న్ కంట్రీస్కి సంబంధించిన సెంట్రల్ బ్యాంక్స్, అంటే చైనా కానీ, ఇండియా కానీ, అలాగే దాంతోపాటు థాయిలాండ్, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, కొరియా, ఇలాంటి దేశాలన్నీ కూడా యుఎస్ డాలర్ని పక్కన పెట్టాలన్న ఉద్దేశంతో, ఈవెన్ రష్యా కూడా యుఎస్ డాలర్ని పక్కన పెట్టాలన్న ఉద్దేశంతో ఎక్కువ మోతాదులో బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి బ్యాంక్స్ అన్నీ, ప్రతి దేశానికి సంబంధించిన బ్యాంక్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో మనం చూస్తే కనుక ఆర్బీఐ లాంటి బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో ఆర్బీఐ లాంటివి కూడా ప్రస్తుతానికి బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. రానున్న రోజుల్లో మార్కెట్స్ స్టేబుల్ ఉన్నా లేకపోయినా, మళ్ళీ ఒక రిసెషన్ వచ్చే అవకాశం ఉన్నా, అలాంటి వాటిని తట్టుకోవడానికి ఇటు ఎస్పెషలీ ఏషియన్ కంట్రీస్ ఇవన్నీ కూడా ఇప్పుడు గోల్డ్ని లాస్ట్ 10 years మనం చూస్తే కనుక 2015 నుంచి ఇప్పటిదాకా బంగారం కొనుగోలు చేస్తున్నాయి ఆర్బీఐ లాంటి బ్యాంక్స్ ప్రతి దేశానికి సంబంధించినవి. దాంతోపాటు ఇటు యుఎస్ ఫెడరల్ రిజర్వ్లో ఒకసారి మనం చూస్తే కనుక ఇంట్రెస్ట్ రేట్లని తగ్గించారు. ఇంట్రెస్ట్ రేట్లను తగ్గించడం వల్ల వాళ్ళకు వచ్చే వడ్డీలు తగ్గిపోతున్నాయి. కాబట్టి బంగారం మీద ఎక్కువ మోతాదులో అమెరికాకు సంబంధించిన ఇన్వెస్టర్స్ కూడా ఎక్కువ మోతాదులో బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. అక్కడ ఉన్న బ్యాంక్స్ కానీ ఇవన్నీ కూడా బంగారం మీద ఇన్వెస్ట్ చేయడం. దాంతోపాటు ఒక్కసారి మనం చూస్తే 2025లో గ్లోబల్ డెట్, అంటే ప్రపంచ దేశాల మీద ఉన్న అప్పులు కూడా ఒక రకంగా భయానకమైన సిచ్యువేషన్ క్రియేట్ చేశాయి. ఇటు రిసెషన్కి వెళ్ళబోతున్నామా, ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోబోతుందా ప్రపంచం అన్న క్వశ్చన్ లేవనెత్తాయి. సో అలాంటి సిచ్యువేషన్ కూడా గోల్డ్ రేట్స్ని ఇంక్రీజ్ చేయడానికి అవి కూడా ఇంపాక్ట్ చేస్తాయి. సో దాంతోపాటు ఇటు అమెరికన్ డాలర్ కూడా మనం చూస్తే లాస్ట్ ఇయర్ 2025లో ఒక 10% కొద్దిగా అది ఇంటర్నేషనల్ మార్కెట్లో వాల్యుయేషన్ దాని తగ్గింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఆ వాల్యుయేషన్ తగ్గడం వల్ల గోల్డ్ అనేది తక్కువ ధరలో వాళ్ళకి చీపర్ ప్రైజెస్లో వాళ్ళకు కొనుక్కునే అవకాశం దొరికింది. సో మొత్తం మీద దానివల్ల ఇంటర్నేషనల్ బయర్స్ ఎక్కువ మంది కూడా బంగారాన్ని మీద ఇన్వెస్ట్ చేయడం, బంగారాన్ని కొనే ప్రయత్నం చేయడం. సో హెచ్ఎస్బిసి అలాగే గోల్డ్మెన్ సచ్ ఇలాంటి ఇంటర్నేషనల్ బ్యాంక్స్, ఇలాంటి ఇంటర్నేషనల్ పెద్ద బ్యాంక్స్ ఏం చెప్తున్నాయనంటే గోల్డ్ 2026 ఫస్ట్ హాఫ్లోనే $4,800 నుంచి $5,000 పర్ ఔన్స్ ఈ ధరని 6 నెలల్లోనే ఆ ధరలకి రీచ్ అయ్యే అవకాశం ఉన్నట్టు చాలా క్లియర్గా హెచ్ఎస్బిసి, హాంకాంగ్ షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్, అలాగే గోల్డ్మెన్ సచ్ ఇది కూడా ఒక ఇంటర్నేషనల్ బ్యాంక్, సో అమెరికాకు సంబంధించిన బ్యాంక్. సో ఈ 2 ఇంటర్నేషనల్ బ్యాంక్స్ అలాగే మిగతా మేజర్ బ్యాంక్స్ కూడా ఇవే చెప్తున్నాయి. మరి రానున్న రోజుల్లో యుఎస్ ఫెడరల్ రిజర్వ్ కనుక ఇంట్రెస్ట్ రేట్స్ని తగ్గించకుండా ఒకవేళ మళ్ళీ పెంచే అవకాశం ఉంటే అప్పుడు కొంత ఇన్వెస్టర్స్ బంగారం మీద నుంచి వాటి మీదకి వేరే ట్రేడ్స్ మీదకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడు కొంత రేట్స్ ఏమైనా కొంచెం ఫ్లక్చువేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ మొత్తం మీద 2025 మనం చూసాం ఆల్రెడీ 70%, ఒక సంవత్సరంలోనే 70% బంగారం వాల్యుయేషన్ పెరిగింది. దాని తర్వాత ఇప్పుడు 2026లో కూడా ఖచ్చితంగా పెరుగుతాయంటూ ఇటు బ్యాంక్స్, ఇంటర్నేషనల్ బ్యాంక్స్ అయితే చెప్పుకొస్తున్నాయి. సో ఇటు ట్రంప్ తీసుకునే డెసిషన్స్ మేజర్ ఫ్యాక్టర్ అయితే ప్లే చేస్తున్నాయి గ్లోబల్ ఎకానమీని
ట్రంప్ తీసుకున్న డెసిషన్స్ వల్ల చాలా ఎఫెక్ట్ అవుతున్నాయి. ఇటు వెనిజువెలన్ ప్రెసిడెంట్ని ఆయన అరెస్ట్ చేయడం, దాంతోపాటు రానున్న రోజుల్లో ఇటు గ్రీన్లాండ్, ఇటు డెన్మార్క్కి సంబంధించిన గ్రీన్లాండ్స్ని కూడా నేను టేక్ ఓవర్ చేస్తాను, మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటాము, మా కాలనీగా దాన్ని మారుస్తాము, ఒక కాంపాక్ట్ ఆఫ్ అగ్రిమెంట్ అనే ఒక అగ్రిమెంట్లోకి తీసుకుంటామంటూ ఇటు వాళ్ళు కూడా చెప్పుకొస్తున్నారు. సో ట్రంప్ మాట్లాడే మాటలు, ట్రంప్ చేసే ప్రతి యాక్షన్ వల్ల గోల్డ్ ధరల మీద ఇండైరెక్ట్గా ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. డైరెక్ట్గా కాకపోయినా ఇంపాక్ట్ అయ్యే రీజన్స్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఇటు వార్స్ జరుగుతున్నాయి, ఇటు వార్స్ ఒక పక్కన జరుగుతున్నాయి, ఇంకో పక్కన యుఎస్లో ఫెడరల్ రిజర్వ్ ఇంట్రెస్ట్ రేట్స్ని తగ్గించింది. సో ఆ రేట్స్ని తగ్గించడం కూడా ఒక రీజన్. ఎట్ ద సేమ్ టైం ట్రంప్ తీసుకునే ఈ డెసిషన్స్ అన్నీ కూడా ఒక రీజన్. ఇప్పుడు అమెరికా అలాగే ఇటు రష్యా, ఈ రెండింటికి యుద్ధం ఏ క్షణాన జరగబోతుందా అన్న యాంగిల్లో ప్రస్తుతానికి హై టెన్షన్ అయితే ఇప్పుడు జియోపొలిటికల్గా అందరూ వెయిట్ చేస్తున్నారు. ఎందుకు అని అంటే ఇటు వెనిజువెలా నుంచి బయలుదేరి వెళ్ళిన మెరినెరా అనే ఒక వెజల్, ఒక ఆయిల్ షిప్, ఆ ఆయిల్ షిప్ని సబ్మెరీన్ దగ్గరుండి అది రష్యాకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. కానీ దాన్ని ఒక 2-3 వారాలు మరి దాన్ని చేసి మరి దాన్ని పట్టుకున్నారు. ఒక సబ్మెరీన్, న్యూక్లియర్ సబ్మెరీన్ ఉన్నా కూడా అమెరికన్ నేవీ వెళ్ళి మరి షిప్ని సీజ్ చేశారు. ఇంటర్నేషనల్ లాస్ ప్రకారం అది కరెక్ట్ అంటూ అమెరికా చెప్పుకొస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో అంటే ఒక న్యూక్లియర్ సబ్మెరీన్ ఉండడం, అలాగే అమెరికన్ నేవీ షిప్స్ ఎదురుపడడం, ఒకరికొకరు ఎదురుపడినప్పుడు మరి యుద్ధానికి ఛాన్సెస్ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఆ టెన్షన్ వల్ల ఎక్కువ శాతం ఇప్పుడు గోల్డ్ మీదకి ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. సో రానున్న రోజుల్లో కూడా ఇంకా బంగారం ధరలు పెరిగే అవకాశం చాలా క్లియర్గా ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? బంగారం ధరలు 2026లో ఎంత హైయెస్ట్, ఎంత వాల్యుయేషన్కి వెళ్ళే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారన్న దానిపై మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.